సరే నేను యుద్ధానికి సంబంధించిన ఇంట్రోలో చెప్పాను నేను. అసలు యుద్ధం అంటే ఏమిటి? ఎప్పుడైనా దేశానికి అంటే ఒక మన దేశం భారతదేశం ఉంది. ఈ ఎంటిటీకి ఎప్పుడైనా సరే సెక్యూరిటీ భయం యాజ్ ఎ దేశం లోపల కల్లోలాలు సృష్టించాలని కానీ, మన భూభాగం తీసుకోవాలని కానీ, లేకపోతే మన న్యాచురల్ రిసోర్సెస్ దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవాలని బలంగా తీసుకెళ్ళిపోవాలని ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు మనం ఏకతాటిగా ఒక దేశం కింద మన దేశానికి ఉన్న రిసోర్సెస్ అన్నీ వాడి దాన్ని వెళ్ళగొడతాం, వెనక్కి తిరగొడతాం. అందులో చాలా భాగాలు ఉంటాయండి. ఏ విధంగానే చేయొచ్చు, కల్చరల్గా చేయొచ్చు, దౌత్యపరంగా చేయొచ్చు. కేవలం పాతకాలంలో అయితే రాజులు అయితే పెళ్ళే చేసేసుకునేవారు. అటువంటి చాలా విధాన టెక్నిక్స్ ఉంటాయండి. అందులో లాస్ట్ అన్నది ఆర్మ్డ్ ఫోర్సెస్ వాడతారండి. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత ఇంకా నెక్స్ట్ వెపన్ మన దగ్గర లేదు. అంటే ఇది బ్రహ్మాస్త్రం, అంటే దేశం అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రం. ఇటువంటి దీన్ని యుద్ధం అంటారండి. ఎప్పుడైతే ఈ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో 100% యుద్ధం అనమాట అండి. అంటే కానీ యుద్ధం అన్నది ఏంటంటే యాక్చువల్గా మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్ దీన్ని ఇంగ్లీష్లో అప్లికేషన్ ఆఫ్ నేషనల్ మైట్ అంటారు. దేని గురించి అయినా సరే ఇప్పుడు మనకి పాకిస్తాన్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏమిటి? ఓటమో మత సామరస్యం కుదరక వాళ్ళు వేరే దేశం అయిపోయారు. వాళ్ళు కాశ్మీర్ మాది అంటున్నారు. మనం కాదని చెప్పి 1991లో పివి నరసింహారావు గారు పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేశారు. అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే మనం ఆర్టికల్ 370(35)A తీసేసి దీన్ని నాన్ నెగోషియబుల్ చేసేసాం. వాళ్ళు వదులుకోకుండా హిందువులు ముస్లింలు కలిపి ఉండలేరు, మేము వేరే దేశం చేసుకుంటాం, కాశ్మీర్ మాకే కావాలి అని వాళ్ళు దెబ్బలాడుతున్నారు. దానికి టెర్రరిస్టులు పంపించి మన కాశ్మీర్లో ఉగ్రవాదం సృష్టించి ఇది చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది. కానీ సార్ ఇక్కడ ఇప్పుడు వస్తున్న వార్తలలో మరొక వార్త ఏమిటనంటే పాకిస్తాన్ దెబ్బతింటూ ఉన్నది, మన ఆర్మీ వాళ్ళను ఘోరంగా దెబ్బతీస్తున్నది. ఈ సందర్భంలో స్లీపర్ సెల్స్ యాక్టివ్ కావచ్చు అని ఒక మాట వస్తూ ఉన్నది. ఈ స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి? వీళ్ళని గుర్తించడం ఎట్లా? ఎందుకంటే జనాలు ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు, లేదా సినిమాలకు వెళ్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు కదా. అసలు వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ప్రతి వాళ్ళకి వాళ్ళ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ తెలుసునండి. ఒకవేళ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నారంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళకి తెలుసు. సో మీరు రోజు ఉద్యోగానికి ఎయిర్పోర్ట్లో వెళ్తారు. మీకు రొటీన్గా కాకుండా ఏదైనా సరే కొంత అన్మ్యాచ్డ్ బిహేవియర్ కనిపిస్తే వెంటనే మెల్లగా మైండ్లో పెట్టుకోవాలండి. ఇంకొంచెం మనకి క్లూస్ దొరికితే ఏదైనా జరుగుతుందని అప్పుడు వెంటనే మన పై ఆఫీసర్కి చెప్పాలి. అక్కడ విజిలెన్సో లేకపోతే సెక్యూరిటీ సిస్టమ్స్కో చెప్పాలి. వాళ్ళ దగ్గర కొన్ని సిస్టమ్స్ ఉంటాయండి నిగరాణి పెట్టే విధంగా. అంటే ముందర డైరెక్ట్గా ఏదో చేశారు, వాళ్ళు నిగరాణి పెట్టి వాళ్ళు కనుక్కుంటారు దానికి అంత. ఒకవేళ ఏది లేదనుకోండి, ఒకవేళ ఏదో చిన్న డిస్టర్బెన్స్ తప్పితే కానీ ఏదో ఇది లేదనుకోండి వదిలేస్తారు, అక్కడ కేసు క్లోజ్ చేసేస్తారు. ఒకవేళ ఉంటే దానికి రూట్లు అంటే దాని కంచె ఎక్కడి వరకు కదులుతుందో కనుక్కుంటారు, ఆ కంచె పట్టుకుంటారు. అదనమాట అండి, అది సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఎట్లా వాళ్ళు? అదేనండి, ఇప్పుడు రైల్వే స్టేషన్లో మీరు కూర్చున్నారు, మీ పక్కన ఒక అతను వచ్చి బ్యాగ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాలు చూశారు, పోనీ టీ తాగడానికి వెళ్ళారని. కానీ 5 నిమిషాల తర్వాత కూడా రాలేదు. మీ ట్రైన్ ఇంకా అరగంట ఉంది. వెంటనే అది ఏంటంటే ఏపీ ఎక్స్ప్రెస్, ఢిల్లీ వెళ్ళాల్సింది, విఐపీస్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మీకు వెంటనే డౌట్ రావాలి. ఇక్కడ వెంటనే అది హెల్ప్ లైన్కి 100కి కానీ దేనికైనా సరే వెంటనే చెప్పేయాలి. ఇలాగే నిగరాణి చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే కేర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మీది ఏదైనా సరే ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ పక్కన ఇల్లు ఉంది, కొత్త మనుషులు వచ్చారు, అక్కడే తిరుగుతున్నారు. రోజుకి లాస్ట్ 4-5 డేస్లో 4-5 సార్లు వచ్చారు. ప్రతిదీ చూస్తున్నారు, గోడ ఎక్కడుంది, గేట్ ఎక్కడుంది, మనుషులు ఏం చేస్తున్నారు అని అబ్జర్వేషన్ చేస్తున్నారు. వెంటనే మీకు అనుమానం వచ్చి వెంటనే కొంచెం నిగరాణి పెట్టాలన్నమాట. లేకపోతే పోలీసులకి చెప్పాలి, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ సింపుల్ కేసు అయితే వదిలేస్తారు. ఇప్పుడు పఠాన్కోట్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మీద అటాక్ అయినప్పుడు కొంతమంది అక్కడ ఏరియాలో రెక్కి చేసినట్టు రిపోర్ట్ వచ్చిందండి మీకు. అదే మా గవర్నమెంట్కి వచ్చింది. సో అప్పుడే తెలుసుంటే వాళ్ళు నిచ్చినేసి గోడ దూకి లోపల దూకుతారని అంచనా రావాల్సి వచ్చింది. సో అలా జరుగుతుంది. అదన్నమాట. సార్ మీరు పనిచేసింది కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో చేశారు కదా? జమ్మూ కాశ్మీర్లో 5 సార్లు చేశానండి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో 3 సార్లు చేశాను. మణిపూర్, మిజోరాం, త్రిపుర అన్నీ చేశాను. అక్కడ ఎట్లుంటుంది సార్ వాతావరణం? వాతావరణం అంటే ప్రజల మధ్య సంబంధాలు 2
ఆర్మీ ఎట్లా ఉంటాయి, ఎట్లా డీల్ చేస్తారు? నేను అస్సాం రైఫిల్లో చేశానండి. ప్రజలతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. రోజు కలుస్తాం. పబ్లిక్ మీటింగ్స్ అంటే మీరు అదే టౌన్ హాల్ మీటింగ్ అంటారు. మేమేమో అక్కడ అదే రావి చెట్టు కింద, ఊళ్ళో రావి చెట్టు కింద కూర్చుని ఎలా మాట్లాడతారో నేను కూడా అలాగ వెళ్ళి మాట్లాడేవాడిని అండి వాళ్ళందరితోటి. అంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కబురు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కబురు అందులోనే టెర్రరిస్టులు కూడా ఉన్నారు. ఇక వాళ్ళు కూడా కలిసేవారు. అంటే నాగా టెర్రరిస్టులు కూడా కలవడం జరిగింది. తర్వాత తెలిసింది, వీడు ఒక నాగా క్యాడరు, ఇతను ల్యాన్స్ కార్పొరల్ ఆ ఆర్మీలో అని, ఇతను ఫలానా వాడికి బాడీ గార్డ్ చేస్తాడు, మీతోటి బాస్కెట్బాల్ ఆడాడు, అది కూడా తెలిసింది. సో ఏంటంటే మనకి సంబంధాలు మాత్రం సన్నిహితంగా ఉంటాయి అన్నీ. ఎప్పుడైతే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అప్పుడే యాక్షన్ తీసుకుంటాం. కానీ బార్డర్లో ఉండే వాళ్ళ ప్రజలతో సంబంధాలు అంటే మిగతా డిపార్ట్మెంట్ల వారికి ఉన్నంతగా ఉండదు కదా మీకు? ఉండదండి. అంటే సిఐ ఆఫ్స్ అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ ఏంటంటే ఓన్లీ సిఐ ఆఫ్స్ ఉన్నాయి, అంటే కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్. ముందర ఇందులో ఒకటి క్లారిఫై చేస్తానండి, అంటే పబ్లిక్ కోసం. మనం అన్ని లూజ్ వర్డ్స్ వాడేస్తున్నాం. ఇప్పుడు నక్సలిజం ఉందనుకోండి, ఇక్కడ మాకు ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ కావాలి, అందరూ సమానంగా ఉండాలని దెబ్బలాడుతున్నారు. ఏదో కొంచెం వెపన్స్ పోలీసుల దగ్గర దొంగతనం చేసో, ఎక్కడో లోకల్ వెపన్స్ తయారు చేసో, లేకపోతే ఏదో చేసి కొంచెం వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. కానీ వాళ్ళని మిలిటెన్సీ అంటామండి. అంటే ఏంటంటే ఉగ్రవాదం. యాక్చువల్గా ఈ ఉగ్రవాదం అన్నది టెర్రరిస్టులకు వాడకూడదు. దీని తర్వాత ఇన్సర్జెన్సీ అంటారండి. ఇన్సర్జెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు మా నాగాలాండ్ ఏమనేవారంటే నాగా ఫర్ క్రైస్ట్ అని చెప్పి మాది వేరే దేశం అవ్వాలనేవారు. ఇటువంటి వేరే దేశం ప్రసక్తి వచ్చినప్పుడు దాన్ని ఇన్సర్జెన్సీ అంటారండి. ప్రస్తుతం పాకిస్తాన్లో బలూచిస్తాను నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ చేస్తున్నది అది ఇన్సర్జెన్సీ అని. వాళ్ళ దేశంలో ఇన్సర్జెన్సీ అని. టెర్రరిజం కూడా కాదు, వాళ్ళు టెర్రరిస్టులు అంటున్నారు, తప్పది, కేవలం ఇన్సర్జెన్సీ. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టి ఎవరో టూరిస్టులను చంపేసి భయం ప్రపంచంలో మొత్తం ఆ ఏరియాలో అంత జమ్మూ కాశ్మీర్ టూరిజం అంతా పాడు చేసి ఇటువంటి భయభ్రాంతులను చేసి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, భారత్ని కొట్టేస్తాం, మాకేం భయం లేదన్నది ఇది టెర్రరిజం అని. అంటే మనకి టెర్రరిజం చూపించి భయపెట్టి వాడు గోల్స్ అచీవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. దీన్ని టెర్రరిజం దీన్ని సమూలంగా నిర్మూలించాలని. ఇన్సర్జెన్సీ అయితే మనం కొంచెం మాట్లాడచ్చు. ఓకే, మీరు నాగాలాండ్ చిన్న దేశం, ఏం చేసుకుంటారు, ఇండియా అయితే పెద్ద దేశం, మీకు ఉద్యోగాలు అలా చర్చలకు దిగే అవకాశం ఉంటుంది. మిలిటెన్సీ అంటారా, అది 100% చర్చలకు దిగే అవకాశం ఉంటుంది. ఆ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ పెంచి కొంచెం ఇరిగేషన్ చేసి ఏదో చేస్తే ఆ మిలిటెన్సీ సమస్య పోతుందండి. సో ఈ విధంగా క్లారిఫికేషన్ ఒకటి ఉండాలండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీ యుద్ధం చేయలేదండి, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారని తెలుసును. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1947 నుంచి అప్పుడైతే ఇంత వెపన్స్ ఉండే కాదు. ఉగ్రముఖుల్ని ఊళ్ళో దొంగల్ని వీళ్ళందరినీ పోగు చేసి మీరు వెళ్ళి శ్రీనగర్ ఆక్యుపై చేసేయండి, శ్రీనగర్ వరకు వెళ్ళిపోండి, దారిలో దోషిందంతా దోచుకోండి, అక్కడికి వెళ్ళిపోతే మేము వెనకాల వచ్చేస్తాం, ఇది మనదే అందం అని చెప్పేశారు. సో వాళ్ళు వచ్చేసారు. ఆఫ్ఘనిస్తాన్ రేప్స్ అయిపోయినాయి, లూట్ అయిపోయింది, మందిరాలు అదే అంటించేయడం జరిగింది. ఎయిర్పోర్ట్కి అంటించేద్దామని వచ్చే లోపల మనం ల్యాండ్ అయిపోయి అక్కడ తిరిగి తీసుకున్నాం, ఉరి వరకు వెళ్ళాం, ముజఫరాబాద్ వరకు వెళ్ళాం. కానీ ముజఫరాబాద్ ఆ సైడ్ నుండి పోయింది ఎందుకంటే నీలం నదికి అట్టేపు ఉంది కాబట్టి. అలాగే కొన్ని హాజీపీర్ పాస్ వరకు వెళ్ళాం, కానీ హాజీపీర్ పాస్ తర్వాత తీసుకోలేదు, పూంచ్ వరకు వెళ్ళాం. ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు సీజ్ ఫైర్ అయిన తర్వాత మన దగ్గర ఉండిపోయినాయి. దీన్ని యాక్చువల్గా అప్పట్లో మనం ఈ మిలిటెంట్స్ని వాడారు. కానీ 1979లో ఏమైందంటే రష్యా వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో. అప్పుడు అమెరికా వాళ్ళని కౌంటర్ చేయడానికి పాకిస్తాన్ని వాడుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే రూట్స్ లేవండి, అంటే ఒక చెట్టుకి ఎంత రూట్స్ ఉంటే అంత మంచిది. ఆ రూట్స్ లేక ఏంటంటే అది కేవలం వాళ్ళది ఎందుకు ఫార్మ్ అయింది దేశం, డెవలప్మెంట్ కోసం అవ్వలేదు, ప్రోగ్రెస్ చేసుకుంటామని అనలేదు. మతం గురించి మేము వేరే మతంతో ఉన్నాం, వేరే మతాన్ని సహించం కూడా అని చెప్పారు, అందువల్ల చేసుకున్నారు. సో ఏంటంటే ఎప్పుడు ఏంటంటే ఇండియాతోటి యుద్ధం చేయడమే. కాశ్మీర్లో కొంచెం ముస్లిం పర్సెంటేజ్ ఎక్కువ ఉందండి. 68 లక్షల్లో 60 లక్షలు వాళ్ళే, 68 లక్షలు కాశ్మీర్ వ్యాలీ అండి టోటల్. అందులో 60 లక్షలు ముస్లిమ్స్ అండి, అంటే 90% వాళ్ళే, 90%. అందుకని మాకు ఇచ్చేయాలంటారు. కానీ జమ్మూ ప్రాంతాన్ని లెక్క పెట్టట్లేదు, లడాక్ ప్రాంతం లెక్క పెట్టట్లేదు. గిల్గిట్ బాల్టిస్తాన్ అన్నది షియా ముస్లిమ్స్ అండి, వీళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్. వాళ్ళు బాల్టిస్తాన్ వీళ్ళతోటి కలవరండి వాళ్ళు యాక్చువల్గా, ముస్లిమ్స్ అయినా కానీ.
సో వాళ్ళని వేరుగా చూడాలండి. ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇండియాకి సైన్ పెట్టారు, యాక్సెషన్ ట్రీటీ అయింది. సో మందండి, మనం న్యూ సెక్యులర్ అండి, మనం హిందూ డిఫరెన్స్ ఏం చూడలేదు. అక్కడ తేడా వస్తుంది అనమాట. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఏమైందండి, మన ఇండియా ఏంటంటే నెహ్రూ గారు రాగానే ఏదో ప్రాజెక్టులు డెవలప్ పెట్టి మొత్తం మీద డెవలప్మెంట్ చేసుకురావడం మొదలుపెట్టారు ప్రోగ్రెస్ అవ్వడానికి. వాళ్ళు ఏం చేశారు, యారిస్టోక్రసీ ఇంకా తగ్గలేదండి, జమీందారీ వ్యవస్థ అలాగే ఉండిపోయింది. అది ఏంటంటే పంజాబీ జమీందారీ వ్యవస్థ ఉండిపోయిందండి. అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ పంజాబీస్ అండి.